ఇట్స్ సండే ఆఫ్టర్‌నూన్ మినీ లాగ్. దిస్ ఇస్ తిరు. సండే మార్నింగ్ టిఫిన్ చేయగానే ఫ్రెష్ అయిపోయి ఇంట్లోకి కావాల్సిన వెజ్జీస్ తెచ్చుకోవడానికి బయటకు వెళ్ళిపోయాం. టమోటాలు, చిక్కుడుగాయలు, ఫ్రెష్‌గా ఉన్న కొత్తిమీర. సండే అంటే స్పెషల్ కదా! సండే స్పెషల్ చికెన్ తెచ్చుకున్నాం. టమోటాలని ఇలా జిప్ కవర్‌లో పెట్టుకుని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాను. కొత్తిమీర చూసారా ఎంత ఫ్రెష్‌గా ఉందో! చిక్కుడుగాయలు కూడా చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. కవర్‌లోంచి తీసేసి గిన్నెలో పెట్టుకున్నాను చిక్కుడుగాయలని. నా హస్బెండ్ చికెన్‌ని కాల్చిన కోడిని స్కిన్‌తో తీసుకొస్తారు. వితౌట్ స్కిన్ అస్సలు నచ్చదు. తెచ్చిన చికెన్‌ని కూడా ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకున్నాను. కొత్తిమీర కాడల్ని కట్ చేసి కొంచెం తీసుకుని పక్కన పెట్టుకుని, మిగిలిన కొత్తిమీరని టిష్యూలో రోల్ చేసుకుని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాను బాక్స్‌లో పెట్టుకుని. టిష్యూలో పెట్టుకుంటే కొత్తిమీరకు ఉన్న తేమంతా టిష్యూ పీల్చేసుకుని ఫ్రెష్‌గా ఉంటుంది 1 వీక్ వరకు. సండే అంటేనే ఏదో ఒక స్పెషల్ ఉండాలి. ఎటు చికెన్ తెచ్చుకున్నాం. పులావ్ చేసుకుందామని బాస్మతి రైస్‌ని 2 కప్స్ తీసుకుని శుభ్రంగా కడుక్కొని 20 మినిట్స్ పాటు నానబెట్టుకున్నాను. చికెన్‌ని కూడా 2, 3 సార్లు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఇలా జల్లెడలో కడుక్కుంటే వాటర్ అన్నీ కిందకి జారిపోతాయి. చికెన్ అయితే 4 ఆర్ 5 టైమ్స్ కడుగుతాను నేను. చికెన్ కొంచెం ఎక్కువగానే తీసుకొచ్చారు. ఇందులో ఉన్న మెత్తటి ముక్కలన్నీ తీసుకుని ఒక బౌల్‌లో పెట్టుకుని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. ఇంకో రోజు వండుతాను ఆ చికెన్‌ని. చికెన్ కర్రీలోకి, పులావ్‌లోకి మసాలా. అల్లంని నేను ఇలా పీల్ ఔట్ చేసేసుకుని ఫ్రిడ్జ్‌లో ఒక బాక్స్‌లో టిష్యూ వేసుకుని స్టోర్ చేసుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అల్లంని కొంచెం తీసుకుని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్‌లో యాడ్ చేశాను. వెల్లుల్లి కూడా 10 వరకే యాడ్ చేశాను. గసగసాలని ఒక గంట ముందే నానబెట్టుకున్నాను వాటర్‌లో. గసగసాలు వేస్తే చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మిక్సీ జార్ మూత పెట్టుకుని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. 3 టమోటాలు పులావ్ కోసం బిర్యానీలోకి. 2 ఆనియన్స్ తీసుకున్నాను. 5, 6 పచ్చిమిర్చి తీసుకుని ఇలా కట్ చేసుకోవాలి పులావ్‌లోకి, కర్రీలోకి. కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా గ్రైండ్ చేసుకున్నాను. కొంచెం ఎక్కువగానే గ్రైండ్ చేశాను. బౌల్‌లో తీసుకుని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. టమోటా, ఆనియన్, పచ్చిమిర్చిని కూడా పేస్ట్‌లా చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని చికెన్ కర్రీ కోసం, పులావ్ కోసం రెడీ చేసుకుంటున్నాను. చికెన్ కర్రీ, పులావ్ ఆల్రెడీ వీడియోస్ పెట్టాను. ర్యాండమ్‌గా చెప్పేస్తున్నాను. చికెన్‌లో ఉన్న నీరన్నీ పోయాక మసాలాలన్నీ యాడ్ చేసుకుని, కారం యాడ్ చేసుకుని, వాటర్ పోసుకుని ఉడికించుకోవాలి. పులావ్ కూడా మసాలాలన్నీ వేయించుకుని పెట్టిన రైస్‌ని యాడ్ చేసుకుని పాన్ కుక్ చేసుకోవాలి. పాన్ కుక్ చేస్తే పొడి పొడిలాడుతూ వస్తుంది. కుక్కర్ మూత పెట్టుకుని 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని ఉడికించుకోవాలి. చికెన్ కర్రీ కూడా అయిపోయింది. చూసారా ఎలా ఉడుకుతుందో? కలర్ కూడా ఎర్రగా ఉంది కదా! పులావ్ కూడా ఉడికిపోయింది. పులావ్ కూడా పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది. వేడి పులావ్‌ని అలా ప్లేట్‌లో వేసుకుని చికెన్ పులుసు వేసుకుని పెరుగు చట్నీ పక్కన పెట్టుకుని కలుపుకుని తింటే చాలా బాగుంది. సండే మినీ లాగ్ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.